హలో గైస్, అందరూ నమస్కారం. ఈరోజు క్వాల్కమ్లో ఒక బూట్ సీక్వెన్స్ అనేది ఎలా పనిచేస్తుంది, దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. సో ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ క్వాల్కమ్ బూట్ సీక్వెన్స్ అన్నది ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందో అంతా కూడా క్లియర్ అండ్ క్లారిటీగా ఈరోజు క్లాస్ లోపల మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఒక మొబైల్ ఫోన్ లోపల బ్యాటరీ కనెక్టర్ ఇక్కడ కనిపిస్తుంది కదా, J5401 అనే ఒక బ్యాటరీ కనెక్టర్ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఈ బ్యాటరీ కనెక్టర్ నుంచి ఫస్ట్ ఒక వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. దాని పేరు వచ్చేసి వీబ్యాట్ కనెక్షన్. ఈ వీబ్యాట్ కనెక్షన్ అనే ఒక పేరుతోని ఏమవుతుంది, ఒక వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ బూట్ సీక్వెన్స్ దేని గురించి మాట్లాడుకున్నాము, ఎంఐ లెవెల్ బూట్ సీక్వెన్స్ అనమాట. ఈ బూట్ సీక్వెన్స్ గురించి ఒక మొబైల్ ఫోను ఎలా ఆన్ అవుతుంది, ఇది 888 ప్రాసెసర్, చాలా పెద్ద ప్రాసెసర్ అనమాట. హై అండ్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. 102 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఇందులో ఇంక్లూడ్ అవుతుంది. ఇలాంటి మొబైల్ ఫోన్స్ యొక్క బూట్ సీక్వెన్స్ అంతా కూడా ఈరోజు క్లాస్ లోపల మనం తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఏ మొబైల్ ఫోన్ అయినా సరే ఎక్కడి నుంచి దాని జర్నీ స్టార్ట్ అవుతుంది, బ్యాటరీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏంటది, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, బ్యాటరీ నుంచి. దాని జర్నీ ఏదైతే ఉందో బ్యాటరీ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దాని జర్నీ ఏదైతే ఉందో ఆ జర్నీ అంతా కూడా మనం పర్ఫెక్ట్గా ఈరోజు క్లాస్ లోపల నేర్చుకుందాము. స్టెప్ 1 ఇక్కడ కనిపిస్తున్న స్టెప్ 1 ఏదైతే ఉందో, స్టెప్ 1 లోపల ఏంటిది, బ్యాటరీ లోపల ఏదైతే కనెక్షన్ ఉంటుందో ఆ కనెక్షన్ నుంచి డైరెక్ట్గా ఒక కెపాసిటర్ ద్వారా, ఓకేనా, ఒక కెపాసిటర్ ద్వారా అండ్ మళ్ళీ ఇంకా కనెక్టింగ్ కెపాసిటర్ ద్వారా మనకి డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఉందో మన డీసీ లోపలికి రావడం అనేది జరుగుతుంది. దీన్ని మనము డీసీ టు డీసీఐసి అని పిలుస్తాము. ఏమని పిలుస్తాము, డీసీ టు డీసీఐసి అని పిలవడం అనేది జరుగుతుంది. దీని లోపల ఏ విధంగా వోల్టేజ్ అన్నీ ఎంటర్ అవుతున్నాయి, త్రూ ఒక బ్యాటరీ కనెక్టర్ నుంచి డైరెక్ట్గా మన యొక్క డీసీఐసి లోపలికి వెళ్తుంది. దీని యొక్క కనెక్షన్ మనం ఏమని పిలుస్తాము, వీబ్యాట్ అని పిలవడం అనేది జరుగుతుంది. ఏమని జరుగుతుంది, వీబ్యాట్. దీని పేరు ఏం పేరు, వీబ్యాట్ అని పిలవడం అనేది జరుగుతుంది. ఈ వీబ్యాట్ కనెక్షన్ ఏదైతే ఉందో మనకి బ్యాటరీ నుంచి డైరెక్ట్గా మన యొక్క ఏ ఐసీకి వెళ్తుంది, డైరెక్ట్గా డీసీ టు డీసీఐసి అనే ఐసీ లోపలికి వెళ్ళిపోతుంది. పిన్ నెంబర్ ఎంత లోపలికి వెళ్తుంది, 1, 2, 3, 14, 25, 36 అనే పిన్స్ లోపలికి ఈ యొక్క వోల్టేజ్ అన్నది వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ప్రాసెస్ ద్వారా ఏమవుతుంది అంటే మన డీసీఐసికి పవర్ అనేది రావడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ ఇంతకుముందు క్లాసెస్లో చెప్పాను, ఒక మొబైల్ ఫోన్ ఏదన్నా కానివ్వండి, ఫస్ట్ దాని యొక్క జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాను, బ్యాటరీ, అవునా కదా, బ్యాటరీ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాను. దాని తర్వాత డీసీ టు డీసీఐసికి వెళ్తుందని చెప్పాను. దాని తర్వాత దాని జర్నీ పవర్ ఐసీకి వెళ్తుందని చెప్పాను. దాని తర్వాత సిపియుకి వెళ్తుందని చెప్పాను, అవునా కదా. బ్యాటరీ, డీసీఐసి, పవర్ ఐసీ, సిపియు. ఇక్కడ మనకి కొన్ని సందర్భాలు ఏమవుతుంది అంటే డీసీఐసి లోపలనే పవర్ ఐసీ ఇంక్లూడ్ చేస్తాడు. ఇంకా కొన్ని సందర్భాలు ఏం చేస్తుందంటే పవర్ ఐసీని డబల్ పవర్ ఐసీ ఇస్తాడు. ఇంకా కొన్ని సందర్భాల్లో పవర్ ఐసీలు 4 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు, క్లాక్ కూడా సపరేట్గా ఇవ్వచ్చు. ఈ యొక్క మొబైల్ ఫోన్లో కూడా కండిషన్లో ఆ విధంగానే జరిగిందనమాట. ఈ మొబైల్ ఫోన్ కండిషన్ ఏదైతే ఉందో ఈ మొబైల్ ఫోన్ కండిషన్లో కూడా అలాంటి సిస్టమే ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ యొక్క మొబైల్ ఫోన్ లోపల మనం ఒకసారి క్లారిటీగా ఒకసారి చూద్దాం రండి. చూడండి, ఇక్కడ కనిపిస్తున్న కనెక్టర్ ఏదైతే ఉందో చూడండి, బ్యాటరీ కనెక్టర్ ఒకసారి చూసాము. ఇది బ్యాటరీ కనెక్టర్. బ్యాటరీ కనెక్టర్ నుంచి ఒక కెపాసిటర్ సహాయం ద్వారా ఇంకొక కెపాసిటర్ ద్వారా పిన్ నెంబర్స్ పిన్ నెంబర్స్ ద్వారా మన డీసీఐసి లోపలికి ఈ వోల్టేజ్ ఏదైతే ఉందో ఎంటర్ అవుతుందని మనం అనుకున్నాము. ఇదే మన డీసీఐసి. ఈ డీసీఐసి లోపలికి మొబైల్ వోల్టేజ్ ఏదైతే ఉందో ఎంటర్ అయిపోయిందని మనం మాట్లాడుకున్నాము. ఈ వోల్టేజ్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా ఎంటర్ అయిపోయింది. సో స్టెప్ 1 అయిపోయింది కదా. స్టెప్ 1 ఏంటిది, బ్యాటరీలో ఉన్న వోల్టేజ్ డీసీఐసికి రావడమే దాని యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట, బ్యాటరీ యొక్క ఉద్దేశము, ఓకేనా. బ్యాటరీలో ఏదైతే వోల్టేజ్ ఉందో అదంతా కూడా మన డీసీఐసికి వెళ్ళిపోయింది. ఇప్పుడు డీసీఐసి నెంబర్ ఎంత, ఆ నెంబర్ వచ్చేసి PM8350B అనే నెంబర్ అనమాట. ఈ యొక్క పవర్ ఐసీ అండ్ ప్లస్ బై ద వే ఇది డీసీఐసి లాగా కూడా వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది. ఏంటిది, డీసీఐసి లాగా కూడా వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది, ఓకేనా. ఇది మనకి బి. ఎప్పుడైనా మనకి 3 పవర్ ఐసీలు 4 పవర్ ఐసీలు ఇస్తాడో దాని మీద ఎప్పుడైతే ఈ బి అనే ఆప్షన్ మీకు కనిపిస్తుందో అది ఏమనుకోవాలా మీరు,
ఛార్జింగ్ ఐసీ. ఏంటిది? ఛార్జింగ్ ఐసీ అని పిలుచుకోవాలా, లేదా దీన్ని మనము డీసీ టు డీసీ ఐసీ అని కూడా అంటాము. అవునా కదా? దీన్ని మనం ఏమంటాము? డీసీ ఐసీ ఆర్ ఛార్జింగ్ ఐసీ అని కూడా పిలవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా కదా, బ్యాటరీ అని ఎలా పిలుస్తాము, డీసీ ఐసీ ఎలా పిలుస్తాము, వీటన్నిటి గురించి మీకు ఒక క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడు డీసీ ఐసీ నుంచి అవుట్పుట్ వస్తుంది, ఒక టైప్ ఆఫ్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఆ అవుట్పుట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందో ఈరోజు క్లాస్లో కూడా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు డీసీ ఐసీ ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఉందో ఇది ఒక డీసీ ఐసీయా? అవునా కదా? ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఉందో డీసీ ఐసీ కదా. ఇప్పుడు నెంబర్ 1 అయిపోయింది. ఇప్పుడు నెంబర్ 1 స్టెప్ అయిపోయింది. ఇప్పుడు నెంబర్ 2 స్టెప్కి వద్దాం. ఈ నెంబర్ 2 స్టెప్ లోపల ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు, అది అంతా కూడా ఒకసారి క్లారిటీగా అబ్జర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ నెంబర్ 2 స్టెప్ లోపల ఏమవుతుంది అంటే చూడండి, ఇక్కడ ఇంకొక ఐసీ ఇచ్చాడు, పిఎంకే ఐసీ. ఏంటిది? పిఎంకే 8350 అనే ఒక నెంబర్తోని ఒక నెంబర్ గల ఐసీ అనేది ఇవ్వడం అనేది జరిగింది. దీనే పిఎంకే అని ఉంటే అంటే క్లాక్ ఐసీ అంటాము. ఏమంటాము? క్లాక్ ఐసీ అని పిలవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఒక మొబైల్ ఫోన్లో పిఎంకే ఆర్ క్లాక్ ఐసీ అని ఇస్తాడో ఈ పవర్ ఐసీ లోపలికి మన యొక్క వోల్టేజ్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ వోల్టేజ్ అంతా కూడా వెళ్తుంది. పవర్ బటన్ చూడండి, పిఎంకే ఇక్కడ చూడండి నెంబర్ 2 స్టెప్లో మన డీసీ ఐసీ అనేవాడు ఏమైతే ఉందో చూడండి, బ్యాటరీ కనెక్టర్కి మన పవర్కి కనెక్టర్కి మన పిఎంకే ఐసీకి ఒక కనెక్షన్ ఇచ్చాడు. చూడండి, ఏంటిది? పవర్కి కనెక్టర్కి మళ్ళీ ఇంకా ప్లస్ మెయిన్ చూడండి పవర్కి కనెక్టర్కి అండ్ మళ్ళీ పిఎంకే ఐసీకి ఒక వోల్టేజ్ అనేది వెళ్తుంది. ఇక్కడ మన పవర్ ఐసీ మన డీసీ ఐసీ అనేవాడు 1.8 వోల్టేజ్ పవర్ బటన్ కాడ ఇచ్చాడు. మళ్ళీ ప్లస్ అదే సేమ్ ద వే 1.8 వోల్టేజ్ కూడా మన యొక్క పిఎంకే ఐసీకి వెళ్తుంది. ఈ పిఎంకే ఐసీకి ఎందుకు వెళ్తుంది అంటే ట్రిగరింగ్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పవర్ కీ బటన్ ఇచ్చాడు చూసాడా, ఇది ఎప్పుడైతే మనం ట్రిగర్ చేస్తామో ఈ 1.8 వోల్టేజ్ కాస్త కొద్దిసేపటి వరకు 0 వోల్టేజ్ లాగా అయ్యి మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత 1.8 వోల్టేజ్ లాగా ప్రెజెంట్ అవుతుంది. అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా మనం ఒక 3 సెకండ్స్ని పవర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఈ ఇక్కడ కనిపిస్తున్న క్లాక్ ఐసీ ఏదైతే ఉందో ఈ క్లాక్ ఐసీకి సిగ్నల్ వెళ్తుందనమాట. ఆ సిగ్నల్ వెళ్ళడానికి అది చూద్దాము. సో ఇప్పటివరకు మనకి క్లాక్ వరకు వెళ్తుందని చెప్పాను కదా, అక్కడ ట్రిగర్ అవ్వడం వరకు అని చెప్పాను కదా. ట్రిగర్ అవ్వక ముందుకు మళ్ళీ ఇంకేమవుతుందో చూద్దాం. నెంబర్ 2 స్టెప్ అయిపోయింది కదా, మళ్ళీ నెంబర్ 3 స్టెప్లోకి రండి. ఓకేనా? మళ్ళీ నెంబర్ 3 స్టెప్ ఏదైతే ఉందో మళ్ళీ నెంబర్ 3 స్టెప్ ఒకసారి చూడండి. ఇక్కడ 1.8 వోల్టేజ్ ఏదైతే ఉందో మన క్లాక్ ఐసీ నుంచి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇక్కడ ఏమైంది, 24 పిన్ నుంచి మనకి విపిహెచ్ పవర్, ఏంటిది? విపిహెచ్ పవర్ ఎంత ఉంటుంది? 3.7 నుంచి 4.2 వోల్టేజ్ అన్నది ఉండడం అనేది జరుగుతుంది. ఈ 4.2 వోల్టేజ్ ఏదైతే ఉందో ఈ 4.2 వోల్టేజ్ అంతా కూడా ఇక్కడ నుంచి జనరేట్ అవుతుంది. ఎక్కడి నుంచి? మన డీసీ టు డీసీ ఐసీ నుంచి జనరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఒక డెమో క్లాస్ మాత్రమే. ఇంకా మీకు ఫుల్ క్లాస్ కావాలి అనుకుంటే మిగతా సెక్షన్ ఏదైతే ఉందో ఆ క్లాస్ అంతా కూడా ఈ వీడియో తర్వాత మన యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్ తర్వాత మీకు మొత్తం పూర్తి వివరాలుగా ఫుల్ క్లాస్ కావాలనుకుంటే డైరెక్ట్గా నా అప్లికేషన్ ఉంటుంది, నా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, లేదా నా నెంబర్ ఉంటుంది, నా నెంబర్కి డైరెక్ట్ కాల్ చేయండి. ఇటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఇటువంటి అప్డేటెడ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో నా ద్వారా మీరు పొందవచ్చు. ఇటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో నా దగ్గర క్వాల్కమ్ సంబంధించిన సర్క్యూట్స్ ఉంటాయి. ఏంటిది? క్వాల్కమ్ సంబంధించిన మొబైల్ ఫోన్ సర్క్యూట్స్ ఉంటాయి, ఎంటీకేకి సంబంధించిన సర్క్యూట్స్ ఉంటాయి, అండ్ శాంసంగ్కి సంబంధించిన సర్క్యూట్స్ ఉంటాయి. అవునా కదా? మళ్ళీ ఇంకా హువాయిలో ఏమి చిప్సెట్ యూజ్ చేస్తాడు? కిరిన్ చిప్సెట్ యూజ్ చేస్తాడు. ఇటువంటి కిరిన్ చిప్సెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ చిప్సెట్కి సంబంధించిన ప్రతి ఒక్క డయాగ్రామ్స్ అనేవి ఈ విధంగానే మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ విధమైన ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, మన ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. ఇంకా ఇంతకంటే మంచి డీప్ సబ్జెక్టు, మీ షాప్కి ఏ మొబైల్ ఫోన్ వచ్చినా కూడా అది ఆన్ అయినట్టు చేసే బాధ్యత నాది. మీ షాప్కి ఏ మొబైల్ ఫోన్ వచ్చినా కూడా తిరిగి వెళ్ళిపోకుండా చేసే బాధ్యత కూడా నాదే. ఇమ్మీడియట్గా ఈ యొక్క వీడియో ఏదైతే ఉందో మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ఎవరితోనైనా షేర్ చేసుకోండి. ఇటువంటి సీక్వెన్స్ మీకు కావాలి అనుకుంటే, ఇటువంటి సబ్జెక్ట్ మీకు రావాలి అనుకుంటే నేను ఫ్రీగా వదలుచుకోలేదు. డైరెక్ట్గా మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్లో ప్రొసీడ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే